ఎక్కువ క్యాష్ దొరికిందట. ఏం చేయాలి? ఇమీడియట్ గా ఆయన అరెస్ట్ చేయాలి, రిమాండ్ పంపించాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, సిబిఐ, ఈడీ అందరి ద్వారా. ఏమి చేయకుండా సిజే కోర్టు, సుప్రీం కోర్టు కొలీజియం ఆయన సీక్రెట్ గా అలహాబాద్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. అరే, ఇక్కడ రేప్ చేశాడు ఒక టీచర్, గవర్నమెంట్ టీచర్ అంటే ఇంకొక స్కూల్ కి పంపిస్తారా అక్కడ రేప్ చేయమని? కరెక్ట్ పాయింట్. ఇంత దారుణమా జ్యుడిషియల్? అందుకే నేను ప్రిపేర్ చేసిన బిల్లు, వీళ్ళు మైలార్డు ప్రభులు కాదు, జడ్జిలు, వీళ్ళకి ఇమ్యూనిటీ ఉండకూడదు. ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే. సో ఇక్కడ కే పాల్ గారు మాట్లాడింది ఏ రకంగా చూసినా కరెక్టే కదా. ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ మీడియాకి అన్ని రకాల రైట్స్ ఉన్నాయి కదా. ఎవరైనా ఎక్కడైనా మరి ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మరి బ్రేకింగ్ న్యూస్లు వేసి ప్రధాన మీడియా, అన్ని ఛానల్స్, ప్రధాన మీడియానే కాదు ఏ మీడియా అయినా సరే చూపించాల్సినటువంటి బాధ్యత మన పైన లేదంటారా? 1000 కోట్లు ఒక జడ్జి గారి ఇంట్లో దొరికితే ఆ జడ్జి గారిని తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్లోకి తీసుకొని ఆ 1000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి నీకు అని చెప్పి అడగాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం, లేకపోతే లా మినిస్టర్, లేకపోతే జుడిషియరీ, హూ ఎవర్ ఇట్ ఈస్. సో రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీ వన్, రైట్? ఇటువంటి పరిస్థితిలో అతని కాపాడమే కాకుండా వేరే అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడంలో అర్థం ఏముంది? అంటే మన కే పాల్ సార్ మాట్లాడినట్టు, అంటే ఒక అత్యాచారం, ఒక రేపిస్ట్ పోయి ఒక అమ్మాయిని రేప్ చేస్తే నువ్వు ఇంకో దగ్గరకు పోయి రేప్ చేయమని చెప్తావా అన్న పాయింట్, కే పాల్ గారు మాట్లాడిన పాయింట్ నిజంగా అద్భుతమైనటువంటి విషయం. ఈ విషయంలో మనం కే పాల్ గారిని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే కే పాల్ గారిని. ఎందుకు? నిజంగా ఎంత బాధాకరము ఈ రోజున. అంటే ఒక రేపిస్ట్ని పోయి నువ్వు ఇంకో దగ్గరకు పోయి రేప్ చేయమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? సేమ్ అట్లనే తప్పు చేసినటువంటి ఒక జడ్జిని తుప్పు వదిలించకుండా జడ్జి గారిని ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది, అంటే ఇంకా ఎవరిని నమ్మాలి? ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేదు అన్నట్టుగా మన ఇంటి దొంగల్ని ఇంకెంతమందిని నమ్మాలి? అంటే దేశంలో ఇటువంటి వాళ్ళ దగ్గర, అంటే ఎన్ని రంగాలలో ఉన్న వాళ్ళ దగ్గర ఎంత బ్లాక్ మనీ ఉండుంటది? నిజంగా ఈ బ్లాక్ మనీ మొత్తం కూడా బయటికి వచ్చిన రోజున మన భారతదేశం బాగుపడి ముందరికి వెళ్ళదంటారా? వెళ్ళలేదంటారా? గవర్నమెంట్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా నీతి నిజాయితీతో పనిచేస్తే, ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తే అందరూ కూడా హ్యాపీగా ఉంటాం కదా. అసలు రాజకీయ నాయకులను వీళ్ళే మానిటర్ చేస్తారు కదా. మన సౌత్ లోనే ఇటువంటి పరిస్థితి ఉన్నది. వేరే వేరే దగ్గర పబ్లిక్ కూడా క్వశ్చన్ చేస్తారు, ఎవరు తప్పు చేసినా తుప్పు వదిలిస్తారు. ఇట్లాంటివన్నీ ఎక్కడ నడవు. మన సౌత్ లోనే ఉన్నది. ఇది ఒక పెద్ద దౌర్భాగ్యం. ఇది ఎవరు మాట్లాడతలేదు. అంత పెద్ద ఇష్యూని నేషనల్ మీడియా మాట్లాడదు, ఏ మీడియా మాట్లాడట్లేదు. ఆర్టికల్ 19 ప్రకారం కే పాల్ గారు ఎవరు మాట్లాడాలి? 4th ఎస్టేటే మాట్లాడాలి. 4th ఎస్టేట్ మాట్లాడితే 4th ఎస్టేట్ బ్రేకింగ్ న్యూస్ వేస్తే అమ్మ మొత్తం ప్రచారం జరిగిపోతుందన్న భయంతోనన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు కదా. ఈ చిన్న లాజిక్ కూడా మనం ఆలోచించాలి కదా. సో ఇట్లా ఉందండి మన వ్యవస్థ. ఇట్లా తయారైంది. సో ఇట్లా తయారైనటువంటి వ్యవస్థను మనం ఏం చేస్తాం? ఎక్కడి నుంచి ప్రక్షాళన మొదలు పెడతాం?